రీకన్సిలేషన్, సయోధ్య లేక సమాధాన పడుట. లోకంలో మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే పాపం చేయడం ద్వారా మనిషి దేవునికి దూరస్తుడయ్యాడు. పాపం చేయడం ద్వారా మనిషి దేవునికి శత్రువుగా పరిగణింపబడ్డాడు. అయితే తిరిగి ఈ మానవుడు దేవునితో సయోధ్యను కానీ సమాధానాన్ని కానీ సంపాదించుకోకపోతే తన వ్యక్తిగత జీవితంలో ఈ లోకంలో తను ఎంత ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో అభివృద్ధిని గడించిన సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అవేవి కూడా నిత్య నరకం నుండి తన ఆత్మను రక్షించలేవు అనేటువంటి విషయాన్ని వ్యక్తిగతంగా మనందరం కూడా గుర్తించాల్సినటువంటి వారమైన ఈ లోకంలో మనం సంపాదించే అత్యున్నతమైనటువంటి గౌరవం కానీ లేకపోతే ఈ లోకంలో మనం సంపాదించే అత్యున్నతమైనటువంటి మరేదైనా కార్యక్రమం ఏదైనా ఉంది అంటే